ఇప్పుడు చెప్పే ప్రతి విషయము త్వరలో జరగవలసి ఉన్నవి. అయితే తన దాసుడైన యోహానుకు వాటిని సూచించును. యోహాను ఈ మాటలు రాస్తున్నప్పుడు, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండును, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. వెంటనే యోహాను ఆత్మావశుడైను. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండును, సింహాసనమనందు ఒకడు ఆసీనుడై ఉండును. అతని మహిమ వర్ణనకు అతీతంగా ఉంది. 24 పెద్దలు తెల్ల వస్త్రాలలో, ప్రతి ఒక్కరూ బంగారు కిరీటం ధరించి ఉన్నారు. 4 జీవులు కళ్ళు మరియు రెక్కలతో కప్పబడి సింహాసనము దగ్గరకు నిలబడ్డాయి. ఒకటి సింహము లాంటిది, ఒకటి ఎద్దు లాంటిది, ఒకటి మనిషి ముఖంతో, మరియు ఒకటి పక్షిరాజు లాంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి, మరియు పెద్దలు తమ కిరీటాలను సింహాసనం ముందు విసిరారు. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటికైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటికైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడికై జయము పొందినని నాతో చెప్పును. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండును. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదట దానిని ఇప్పినప్పుడు నేను చూడగా ఒక తెల్ల గుర్రము గర్జిస్తూ వచ్చింది. దాని మీద ఒకడు విల్లు పెట్టుకుని కిరీటము ధరించి జయించడానికి పంపబడింది. 2వ ముద్ర ఒక ఎరుపు గుర్రాన్ని విడుదల చేసింది. దాని మీదన ఉన్నవానికి భూమి నుండి శాంతిని తీసివేయడానికి ఖడ్గం ఇవ్వబడింది. యుద్ధం మరియు రక్తపాతాన్ని విడుదల చేసింది. 3వ ముద్ర ఒక నల్ల గుర్రాన్ని వెల్లడించింది. దాని మీద ఒకడు త్రాసు చేత పెట్టుకుని కూర్చుండి ఉండును. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడింది. 4వ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో, పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడను. దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. భూమి యొక్క 4వ భాగాన్ని ఖడ్గం, కరువు, తెగులు మరియు అడవి జంతువులతో చంపడానికి అధికారం ఇవ్వబడింది. 5వ ముద్ర తెరవబడినప్పుడు యోహాను ఒక బలిపీఠం క్రింద ఆత్మలను చూశాడు. వారు కేకలు వేస్తూ, సర్వాధికారి దేవా, నీవే మా రక్తానికి న్యాయం తీర్చడానికి ఎంతకాలం? వారికి తెల్ల వస్త్రాలు ఇవ్వబడ్డాయి, మరియు వారి సంఖ్య పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని చెప్పబడింది. 6వ ముద్ర ఒక బ్రహ్మాండమైన అలజడిని విడుదల చేసింది. సూర్యుడు నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా మారాడు, నక్షత్రాలు ఒక తుఫానుల అంజూరపు పండ్లులా పడిపోయాయి, మరియు
ఆకాశం ఒక గ్రంథంలా చుట్టబడింది. రాజులు, సేనాధిపతులు మరియు అందరూ గుహలలో దాక్కున్నారు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. 7వ ముద్రకు ముందు ఒక దూత దేవుని సేవకులైన 1,44,000 మందిని, ఇశ్రాయేలు యొక్క ప్రతి తెగ నుండి 12,000 మందిని రక్షణ కోసము ముద్ర వేశాడు. ప్రతి దేశం నుండి వచ్చిన ఒక గొప్ప జనసమూహము తెల్ల వస్త్రాలలో సింహాసనం ముందు నిలబడి దేవుని స్తుతించింది ఒక పెద్దవాడు వివరించాడు. ఇవి గొప్ప శ్రమ నుండి వచ్చినవి. వారు తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో కడిగారు. 7వ ముద్ర తెరవబడింది మరియు స్వర్గంలో అరగంట పాటు నిశ్శబ్దం నెలకొంది. 7 దూతలు దేవుని ముందు నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక బాకా ఇవ్వబడింది. మరొక దూత ప్రార్థనలతో సాంబ్రాణిని అర్పించాడు. దూత అగ్నిని భూమికి విసిరాడు. ఉరుములు, మెరుపులు మరియు భూకంపం సంభవించాయి. మొదటి దూత తన బూరను ఊదాడు మరియు రక్తంతో కలిసిన వడగళ్ళు మరియు అగ్ని వర్షించాయి. భూమి యొక్క 3వ భాగము చెట్లు మరియు గడ్డిని కాల్చాయి. 2వ బూర జ్వలించే పర్వతాన్ని సముద్రంలోకి తెచ్చింది. దాని 3వ భాగాన్ని రక్తంగా మార్చింది. దాని జీవులు మరియు ఓడలలో 3వ భాగాన్ని చంపింది. 3వ బూర మాచిపత్రి అనే నక్షత్రాన్ని పడిపోయేలా చేసింది. నదులు మరియు ఊటలు 3వ భాగాన్ని విషపూరితము చేసింది. 4వ బాక సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల 3వ భాగాన్ని చీకటగా చేసింది. పగలు మరియు రాత్రిని మసకబార్చింది. ఒక గద్ద ఎగురుతూ భూమిలో నివసించే వారికి శ్రమ, శ్రమ, శ్రమ అని కేకలు వేసింది. 5వ బూర ఒక నక్షత్రాన్ని విడుదల చేసింది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టే వాటికి బలము ఇయ్యబడును. మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరియు ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండే బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. మొదట శ్రమ గతించెను, మరి 2 శ్రమలు తరువాత వచ్చును. 6వ బాక యూఫ్రటీసు వద్ద బంధించబడిన 4 దూతలను విడిపించింది. గుర్రపు రౌతుల సైన్యములు లెక్క 20 కోట్లు. వారి గుర్రాలు అగ్ని, పొగ మరియు గంధకం ఊదాయి. మానవ జాతి యొక్క 3వ భాగాన్ని చంపాయి. అయినప్పటికీ బతికిన వారు తమ విగ్రహారాధన, హత్య లేదా మాంత్రికత్వము నుండి పశ్చాత్తాపం పొందలేదు. 6వ మరియు 7వ బూరల మధ్య యోహాను ఆయన చేతిలో ఇప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను ఓపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. 7 ఉరుములు మాట్లాడాయి, కానీ యోహాను వాటి మాటలను వ్రాయడం నిషేధించబడింది. దూత 7వ బూర శబ్దం చేసినప్పుడు దేవుని రహస్యము నెరవేరుతుందని ప్రమాణము చేశాడు. నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతుల్లో ఇప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. అప్పుడు యోహాను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదుగును గాని నీ నోటుకు తేనె వలె మధురముగా ఉండునని
యోహానుతో చెప్పెను. ఇద్దరు సాక్షులు కనిపించారు. గోనె సంచి ధరించి 1260 రోజులు ప్రవచించారు. వారికి ఆకాశాన్ని మూసివేయడానికి, నీటిని రక్తంగా మార్చడానికి మరియు భూమిని తగుళ్ళుతో కొట్టడానికి శక్తి ఉంది. వారి సాక్ష్యము ముగిసినప్పుడు అగాధము నుండి ఒక మృగము వారిని చంపింది మరియు వారి శరీరాలు 3.5 రోజులు వీధులలో పడి ఉన్నాయి. ప్రపంచం సంతోషించింది. 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారి పాదములు మోపి నిలిచిరి. వారిని చూచిన వారికి మిగిలి భయము కలిగెను. వారి పరలోకమునకు ఆరోహణమయ్యిరి.